సుగుణాకి ఇచ్చిన కౌంటర్, చుక్కలు చూపించిన స్త్రీ తిరిగే కౌంటర్ హైందవుల దగ్గర దాచుకొని ఈరోజు ఈ రీతిగా దుర్మార్గంగా ఇలాంటి దుర్మార్గులకి సరైన కౌంటర్ ఇచ్చిన ఈ సహోదరి మరి నిజాయితీగా ఇంత దుర్మార్గంగా వాళ్ళ పనులన్నీ కూడా బయటపెడుతూ ఉంది. మరి వింటున్న మీరందరూ గమనించండి. భారతదేశంలో ఎలాంటి నీచులు, నికృష్టులు, దౌర్భాగ్యులు ఉన్నారు. వారందరికీ ఎలాంటి వారు మనలాంటి వారు దిమ్మ తిరిగే కౌంటర్ ఇవ్వాలని మనసారా కోరుకుంటూ ఈ నా మాటలు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశాడు? సామవేదం గారు రామేశ్వరం విషయంలో చిన్నజీర స్వామి వారిని పేరు వాడకుండా ఇష్టారీతిని తిట్టిపోసారా లేరా? తిట్టారు. ఆయన ఆ తిట్టిన నెక్స్ట్ డే రెచ్చిపోతూ దువ్వాడ శివప్రసాద్ వీడియో చేశాడు. ఆ విధంగా జీరస్వామి వారిని ఈ సామవేదం గారు తిడుతూ ఉంటే సామవేదం గారికి సపోర్ట్గా గణపాటి గారు కూడా వీడియోలు చేశారు. గణపాటి గారు ఎన్నో సందర్భాల్లో సామవేదం గారికి వాళ్ళకి సపోర్ట్గా వైష్ణవ సాంప్రదాయానికి వ్యతిరేకంగా వీడియోలు చేశారు, చాలాసార్లు చేశారు. కానీ నాకు పరిచయం ఉండటం వల్ల మొహమాటాన్ని నేను అడగలేకపోయాను. దువ్వాడ శివప్రసాద్ స్టార్ట్ చేసి వీడియోలు చేసుకుంటూ పోయాడు. నీ దృష్టికి తీసుకొచ్చాను, మీరు కూడా సెట్ చేస్తా ఉన్నారు, కానీ తర్వాత మా మాట వినట్లేదు అది అని చెప్పారు, తప్పించుకున్నారు. విషయం ఏంటంటే దువ్వాడ శివప్రసాద్ భరతవర్ష ఛానల్ నువ్వు కూడా వన్ ఆఫ్ ద పార్ట్నర్, అవునా కదా? పార్ట్నరే కదా. డైరెక్టర్స్ ఆఫ్ భరతవర్ష బ్రాడ్కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆర్ ముల్లంగి వెంకటకాశిరెడ్డి, కరుణాకర్ సుగ్గున, కళ్యాణ్ కుమార్ చెట్లపల్లి అండ్ శివప్రసాద్ చౌదరి దువ్వాడ, మీరందరూ కూడా ఆ ఛానల్లో పార్ట్నర్స్. ఇలాంటి పార్ట్నర్షిప్లు అయినా ఉండాలి, లేకపోతే మీకు సపోర్ట్గా ఉండి అన్నా అని వంగి దండాలన్నా పెట్టాలి. లేకపోతే మీరు హిందుత్వం కోసం నిజంగా పనిచేయడానికి వచ్చిన వాళ్ళని బతకనివ్వరు, పని చేయనివ్వరు, సోషల్ మీడియాలో లేకుండా చేస్తారు. ఒకసారి జాగ్రత్తగా వినండి పబ్లిక్, వీళ్ళ డ్రామాలు మీకు అర్థమవుతాయి. మన సంస్థ నుంచి సుమారు ఇప్పటికీ 10 సంస్థలు పుట్టాయి అంతే. అవి పెరగట్లేదు, చచ్చిపోవట్లేదు, అలా ఉండిపోయినాయి అంతే. మొలకగానే ఉంది. అంటే దానికి సంబంధించినటువంటి మనం పెరగనీయం కూడా, అందులో రెండో డౌట్ లేదు. మొలకెత్తంగానే తొక్కేస్తాం, మరి బొటనేలతో తొక్కేస్తాం. శివుడు రావణాసురుణ్ణి బొటనేలతో తొక్కేసినట్టు మన దగ్గర నుంచి బయటికి పోయి ఏదైనా చేద్దామంటే వాడిని ఇంకా వేటాడతాం. నువ్వు వేటాడినా మీ వేటకు నేను దొరికేదని కాదు. కరుణాకర్ శివశక్తి వాళ్ళు సభ పెట్టి ఆ సభలో ఈ కళ్యాణ్ అనే వ్యక్తి ఈ వీళ్ళ బ్యాచ్లో వీళ్ళ టీంలో వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడు అనమాట. మా శివశక్తిని చూసి ప్రేరణగా తీసుకొని మా శివశక్తిలో సభ్యులుగా పనిచేస్తున్న వాళ్ళు 10-15 హిందుత్వ సంస్థలు పెట్టారు. అవి ఎదగలేదు, మేము ఎదగనివ్వము, మొలగ్గాను తొక్కేస్తాము. ఎట్లయితే శివుడు రావణాసురుడు తొక్కిపడేశాడు బొటనవేడతోటి, అలా తొక్కేస్తాము. మా సంస్థలోనే పనిచేయాలి, మా సంస్థే ఉండాలి, హిందుత్వం పేరుతో కూడా ఇంకో సంస్థ ఉండకూడదు, మేము వాటిని ఎదగనివ్వము, మాకు వ్యతిరేక నోటు తొక్కేస్తామని పబ్లిక్ మీటింగ్లో ఈ వ్యక్తి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే రకరకాల సంస్థలు వచ్చి వాళ్ళు కూడా ఫోన్పేలో అవన్నీ పెట్టుకుంటే, ఇప్పుడు 10 రూపాయలు వీళ్ళకి ఇచ్చేవాడు 10 సంస్థలు పెట్టుకొని మేము పోరాడుతున్నామని చెప్తే వాటికి ప్రభావితమైతే ఏం చేస్తాడు? ఈ డబ్బులు అందరికీ తలా 1 రూపాయి పంచాలి, అప్పుడు వాళ్ళకి ఫండ్ తక్కువ రావట్లే. అందుకని ఇతరత్ర హిందూ సంస్థలు పుట్టకూడదు, పుట్టినా మేము మొలగ్గాను కానీ తొక్కేస్తాము, మా సంస్థే ఎదగాలి. ఇంత స్వార్థము, ఇలాంటి మంచి మంచి కట్టుబాట్లు పాటిస్తున్నారు వీరు. ధర్మము ఇలాంటి వాళ్ళ వల్ల నిలబడుతుందా ఆలోచించుకోవాలి. తొక్కేస్తే నేలలోకి దిగడానికి, మీకు ఒడికిపోవడానికి, కోమాలోకి పోవడానికి ఇక్కడ ఉన్నది సత్యభామ, అది గుర్తుపెట్టుకోవాలి. ఈ శివశక్తి కరుణాకర్ కోమాలోకి వెళ్ళే వీడియో ఇంకోటి ఉంది, అది చూపిస్తే మీరు కూడా కోమాలోకి వెళ్తారు. ఉండండి చూపిస్తా. ఈ కరుణాకర్ భరతవర్ష ఛానల్లో వన్ ఆఫ్ ద పార్ట్నర్. వీళ్ళు పార్ట్నర్స్గా అయినా ఉండాలి, లేదా మాలాంటి ఛానల్స్ పెట్టిన వాళ్ళు అన్నా అనుకుంటూ వీళ్ళ కాళ్ళ దగ్గర పడి ఉండాలి, వీళ్ళు చెప్పినట్టు వింటూ ఉండాలి. లేకపోతే తొక్కేస్తామని ఇతనే చెప్తున్నాడు కదా. ఇప్పుడు భరతవర్ష ఛానల్లో పార్ట్నర్గా ఉన్న ఈ కరుణాకర్ సుగుణ, దువ్వాడ శివప్రసాద్ లెక్కలేనని వైష్ణవ వ్యతిరేక వీడియోలు చేసి కింద కామెంట్ సెక్షన్లో చాలా నీచంగా చిన్నజీర స్వామి వారిని తిట్టుస్తూ వికాస తరంగిణి అనేది ఒక క్రిస్టియానిటీ లాంటి సంస్థ అనే ఒక కామెంట్స్ కూడా లవ్ సింబల్ కొట్టి బాగా ప్రోత్సహించి ఇంత నీచమైన అకృత్యాలకు పాల్పడుతున్నప్పుడు ఒక ఫేక్ జర్నలిజం చదవకుండా జర్నలిస్ట్ అని చెప్పుకుంటున్న ఒక దువ్వాడ శివప్రసాద్ అనే వ్యక్తి వైష్ణవ సాంప్రదాయం మీద విరుచుకుపడుతూ రకరకాల వీడియోస్ చేస్తూ ఉన్నప్పుడు ఆ ఛానల్లో వన్ ఆఫ్ ద పార్ట్నర్ అయిన కరుణాకర్ సుగ్గునకి
సంబంధం ఉంటుందా ఉండదా? ఈ కరుణాకర సుగ్గుణ ఇంతకు ముందు చెప్పుకున్నాడు గతంలో, నన్ను చెన్నజేర స్వామివారి ఆదరించారు, జీర స్వామివారి సపోర్ట్ లేకపోతే అసలు నేను ఎదిగేవాడినే కాదు, శివశక్తి సంస్థ అనేది ఉండేవదే కాదు, ఈ రోజు సంస్థ ఉందంటే జీర స్వామివారే కారణం, నాకంతా అయిపోయి నా పని అయిపోయి నేను మా ఊరెడుతుంటే ఒక పెద్ద ఆయన జీర స్వామివారి దగ్గర తీసుకుని వెళ్ళారు, స్వామివారి దయ వలన స్వామివారి సహకారం వలన నేను ఇంతటి వాడిని అనేసి చెప్పుకున్నాను. ఇప్పుడు అదే స్వామివారి సంప్రదాయం మీద ఈ వైష్ణవుల శివద్వేషులు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అనేసి ఇష్టం వచ్చినట్లుగా స్వామివారి శిష్యులు ఎవరిని నన్ను వదలలేదు, తవాస్మి చక్రధర స్వామిని వదలలేదు, అగ్రహార రాఘవ స్వామిని వదలలేదు, ఎవరిని వదలకుండా అందరినీ ఇష్టం వచ్చినట్టు జాంబీలని బూతులు తిడుతూ వీడియోలు చేస్తూ ఉంటే అదే ఛానల్లో పార్ట్నర్గా ఉన్న ఈ కరుణాకర సుగుణకి సంబంధం ఉంటుందా ఉండదా?